హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజులలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ గ్రామర్ నుండి 20 లేదా 30 మార్క్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనము ఈ 20-30 మార్క్స్ 20 మార్క్స్ 25 23 26 27 20 ఏ మార్క్స్ అడిగినా మనము చేయాలంటే మనకు గ్రామర్ మీద మంచి ఐడియా ఉండాలి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా మనము 6th 7th 8th 9th 10th క్లాస్ సంబంధించిన గ్రామర్ పార్ట్ మీద మంచి అవగాహన ఉండాలి. ఇందులో ఈరోజు ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఈ గ్రామర్ పార్ట్లో ఉన్న చాప్టర్స్ గురించి కాకుండా ఈ వీడియోలో మీకు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత వీడియోలో మీకు గ్రామర్ మీద ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రామర్లో చాప్టర్స్ ఎన్ని ఉంటాయి, ఎలా అడుగుతారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఖ్యంగా మనము ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సినది ఏంటంటే బేసికల్గా సెంటెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనము నేర్చుకుందాం. సెంటెన్స్ అంటే ఏంటంటే వాక్యం. మరి వాక్యంలో ఏమేమి ఉంటాయి, వాక్యం గురించి తెలిస్తే మనకు ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈజీ. ఆ సెంటెన్స్ గురించి తెలియదు అనుకోండి, ఇందులో ఉండే చాప్టర్స్ గురించి నేర్చుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ మనము ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్ అంటే ఏంది, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాల కలయిక. ఆ పదాలు ఏ పదాలు ఉంటాయంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? ఈ పదాల సముదాయాన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాం. అదే ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ను మనం తెలుగులో ఏమంటామంటే కర్త, 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 కర్మ, కర్త, కర్మ, క్రియ. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఉండే కర్త, కర్మ, క్రియల గురించి తెలుసుకోవాలి. సెంటెన్స్లో మెయిన్ ఏంటంటే వీటి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ చాలా ఈజీ. ఓకేనా? అంటే ఏంటంటే సబ్జెక్ట్స్. వేటిని మనము సబ్జెక్ట్స్ అంటాము? సబ్జెక్ట్స్ అని వేటిని అంటామంటే పని చేసేవారు, వాటిని తెలుగులో ఏమంటారంటే కర్తలు. సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే కర్తలు. చూడండి, నేను బోధిస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్ ఎ లెసన్, ఐ ఈజ్ ఏ సబ్జెక్ట్. మేము ఇక్కడికి వచ్చాము, వీ కేమ్ హియర్, we is a subject. నీవు ఏదైనా చేయగలవు, you can do anything, you is a subject. They are playing football, they is a subject. He is eating a mango, he is a subject. She sang a song, ఆమె పాట పాడింది, she is a subject. It is walking, it is a subject. These are called subjects in English language. I, we, you, they, he, she, it, name. అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే పదాలు ఉంటాయి కాబట్టి ఈ పదాల గురించి నేర్చుకుంటున్నాం. సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఐ, we, you, they, he, she, it. These are called subjects. సపోజ్ రాకేష్ అనే నేమ్, స్వప్న అనే నేమ్, ఆ నేమ్ అనే పదాన్ని కూడా మనము సబ్జెక్ట్ మనము కన్సిడర్ చేసుకోవచ్చు. నేమ్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్. ఇన్ ఎవ్రీ సెంటెన్స్ యాజ్ సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్, నేమ్. ఐ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే నేను. వి అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే మేము లేదా మనము. యు అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే నీవు లేదా మీరు. దే అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే వారు. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది, నేమ్ పేరు. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్. సెంటెన్స్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే పదాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఐ, we, you, they, he, she, it, name.
ఐ నేను, వి మేము, మనము, యు నీవు లేదా మీరు, దే వారు, ఈ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది నేమ్ పేరు. అంటే ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సెంటెన్స్. సెంటెన్స్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత ఏముంది, ఒక పదము వి అంటే ఏంటంటే వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే క్రియ, పని చేయడం. ఓకేనా? పని చేసే ఆ పదాన్ని మనం ఏమంటామంటే వర్బ్ అంటారు. వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే క్రియ. ఇక చూడండి, క్రియలు ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ఒక సెంటెన్స్ రాస్తాను నేను ఇంగ్లీష్లో. ఐ విల్ ప్లే ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఆడుతాను. ఇందులో ఈ సెంటెన్స్లో ఐ అనే పదాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఐ అనే పదాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఇందులో ప్లే అనే పదాన్ని ఏమంటామంటే వర్బ్ అంటాం. ఈ సెంటెన్స్లో ఇన్ దిస్ సెంటెన్స్ ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ ఇంకో పదం మిగిలిపోయింది. ఆ పదం ఏంటంటే విల్. ఈ విల్ అనే పదాన్ని ఏమంటారంటే విల్ అనే పదాన్ని కూడా మనము వర్బే అంటాం. కాకపోతే ఈ సెంటెన్స్కి సహాయపడుతుంది కాబట్టి దీన్ని సహాయక క్రియ అంటారు, హెల్పింగ్ వర్బ్ అంటారు. ప్లే అంటే ఆడడం కదా, ఈ ఆడడం కాబట్టి ఆడడం అంటే యాక్షన్ కదా, కాబట్టి ఈ ప్లే అనే పదాన్ని ఏమంటారంటే మెయిన్ వర్బ్ అంటారు. ఇన్ ఎవ్రీ సెంటెన్స్ two types of verbs are there. The first one helping verb, the second one main verb. Suppose we are learning Hindi. In this sentence learning is a main verb. Learning is a main verb. What about her? Are is a helping verb. వాట్ అబౌట్ వి అనేది ఏంటంటే సబ్జెక్ట్. హిందీ అనే పదాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్. అంటే మనకు సెంటెన్స్లో టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. పని చేసే పదాన్ని ఏమంటారంటే వర్బ్ అంటారు. ఈ వర్బ్లు ఎన్ని రకాలంటే టూ టైప్స్. వర్బ్స్ ఆర్ టూ టైప్స్. ఓకేనా? వర్బ్స్ ఆర్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్స్. పనిచేసే పదాలను మనం ఏమంటామంటే పనిచేసే పదాలను మెయిన్ వర్బ్స్ అంటారు. పనిచేసే పదాలను ఏమంటారండి? మెయిన్ వర్బ్స్. ఓకే. అదే సెంటెన్స్కు సహాయపడే పదాలను ఏమంటారంటే వీఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. వర్బ్స్ కెన్ బి classified into two types. Verbs can be classified into two types. The first one is helping verbs. The second one is as helping verbs. First one is main verbs, second one is helping verbs. ఇక చూద్దాము అసలు మెయిన్ వర్బ్స్ అంటే ఏంది, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంది తెలుసుకుందాం. ఇక చూడండి, లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ. ప్లే అనే ఒక వర్బ్ ఉందనుకోండి. ఈ వర్బ్ ఎన్ని రకాలు ఉంటాయంటే మళ్ళీ మెయిన్ వర్బ్స్ ఇలా ఉంటాయి. చూడండి, ప్లేని ఎలా రాయొచ్చు అంటే ప్లే అంటే మీనింగ్ ఏంటంటే ఆడుట. ప్లేడ్ అంటే ఏంటంటే ఆడెను. ప్లేడ్ అనగా మళ్ళీ ఆడెను. ఈ విధంగా వర్బ్స్ ఉంటాయి. ప్లేడ్ అని చెప్పొచ్చు. ఇంకో వర్బ్ ఉంటుందండి. ఆ వర్బ్ ఏంటంటే ప్లేయింగ్ అని ఉంటుంది. ప్లే అంటే ఆడుట, ప్లేడ్ ఆడెను, ప్లేయింగ్ ఆడుచుండుట. సపోజ్ గో అంటే మీనింగ్ ఏంటంటే వెళ్ళుట, వెంట్ వెళ్ళెను, గాన్ వెళ్ళెను, గోయింగ్ వెళ్ళుచుండుట. రైట్ అంటే మీనింగ్ ఏంటంటే రాయుట, రోట్ రాసెను, రిటర్న్ రాసెను, రైటింగ్ రాయుచుండుట. ఈ విధంగా వర్బ్స్ ఉంటాయండి. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. ఇందులో మీకు ఈ ఫామ్ని ఏమంటామంటే ఈ ఫామ్ని మనము ప్రజెంట్ ఫామ్ అంటాం. ఏమంటామమ్మా దీన్ని? ప్రజెంట్ ఫామ్ అంటాం. ఈ వర్బ్స్ ఇవన్నీ మెయిన్ వర్బ్సే. ఓకేనా? ఈ ఫామ్ని ఏమంటామంటే పాస్ట్ ఫామ్ అంటాం. ఏమంటాం దీన్ని? పాస్ట్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఏమంటాం దీన్ని? పాస్ట్ పార్టిసిపల్. ఈ ఫామ్ని ఏమంటారంటే ప్రజెంట్
ప్రజెంట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, ఇవన్నీ మెయిన్ వర్బ్స్కి వస్తాయండి. తర్వాత మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. దీన్ని ప్రజెంట్ ఫామ్ అంటారు. ఇంకా సింపుల్గా మనం ఏమనొచ్చంటే ఈ ఫామ్ను ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇట్ ఈస్ ఎ V1, సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇట్ ఈస్ ఎ V2, థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇట్ ఈస్ ఎ V3, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇట్ ఈస్ ఎ V4. మెయిన్ వర్బ్స్ చూడండి, V1, V2, V3, V4. V1 అనే వర్బ్ V1కు జస్ట్ యాడెడ్ ఇంగ్ ఫామ్ టు ది V1, యాడెడ్ ఇంగ్ ఫామ్ టు ది V1. V1కు నేను ఏం చేస్తానంటే ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాను. ప్లే, ప్లేయింగ్, గో, గోయింగ్, రైట్, రైటింగ్, ఫ్లై, ఫ్లై, ఫ్లయింగ్, ఫ్లై, ఫ్లయింగ్, డూ, డూ, డూయింగ్, కమ్, 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 కమింగ్. ఈ విధంగా మనము జస్ట్ ఐ యాడెడ్ ఇంగ్ ఫామ్ టు ది V1, యూ గెట్ V4, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఓకేనా? ఎప్పుడైతే మనం V1కు ING అనే లెటర్స్ కనుక మనం యాడ్ చేసామనుకోండి, మనము V4 గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే V2, V3ని మీరు బ్యాడ్ చేయవలసిందే. ఈ వర్బ్స్ వస్తేనే సెంటెన్స్ ఫార్మేషన్లో మనము వాక్య నిర్మాణం చేయొచ్చు. ఓకేనా? ఫ్లై, వర్బ్ V2 చూడండి, ఫ్లీ, వర్బ్ V3, ఫ్లోన్. ఓకే, డూ, వర్బ్ V2, డిడ్, వర్బ్ V3, డన్, వర్బ్ V4, డూయింగ్, కమ్, వర్బ్ V2, కేమ్, వర్బ్ V3, కమ్. ఈ విధంగా మనకు వర్బ్స్ ఈ విధంగా ఉంటాయండి, V1, V2, V3, V4. ఇంకా చూడండి, ఈ వర్బ్ V4 కాకుండా V5 కూడా ఉంటుందండి. ఈ వర్బ్ V1కు మనం ఏం చేయాలంటే ఎస్ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ మనకు వర్బ్ V5. ఈ వర్బ్ V1కు ఈఎస్ యాడ్ చేసామనుకోండి, ఈఎస్ యాడ్ చేసామనుకోండి వర్బ్ V5. ఇక్కడ ఉన్న ఫ్లై అనే వర్బుకు మనం ఏం చేయాలంటే ఫ్లై అనే వర్బుకు వై తీసేసి, వైని రిమూవ్ చేసేసి SIES అనే లెటర్స్ యాడ్ చేసామనుకోండి, యూ గెట్ వర్బ్ V5. దిస్ వర్బ్ V5 we are using in the simple present tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ V5 ఉపయోగిస్తాం. అంటే వర్బ్ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ IES అనే లెటర్స్ మనం యాడ్ చేసినప్పుడు యు గెట్ V5. ఇప్పుడు రైట్ అనే వర్బ్ ఉందండి, రైట్ అనే వర్బ్కు మనం ఏం చేయాలంటే ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. రైట్ అనే వర్బ్కు మనం ఏం చేస్తాము ఎస్, యూ గెట్ V5. డూ అనే వర్బ్కు ఏం చేయాలంటే ఇక్కడ మనము ఎస్ యాడ్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఈఎస్ యాడ్ చేయాలి, యూ గెట్ V5. కమ్ అనే వర్బ్ V1కు ఎస్ యాడ్ చేస్తే యూ గెట్ V5. ఈ విధంగా V1, V2, V3, V4, V5 అంటే మెయిన్ వర్బ్స్ ఇలా ఉంటాయండి. ఓకేనా? ఎస్, ఈ విధంగా మెయిన్ వర్బ్స్ V1, V2, V3, V4, V5గా ఉంటాయి. వీటి గురించి మనము క్లియర్గా నెంబర్ ఆఫ్ వర్బ్స్ మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్తో పాటు బైహార్ట్ చేయాలంటే, షార్ట్కట్ మెథడ్ అంటూ ఉండదు. ఇలా వర్బ్స్ మనం రాసుకుందాం. మెయిన్ వర్బ్స్ చూడండి, ప్లే, వర్బ్ V2, ప్లేడ్, వర్బ్ V3, ప్లేడ్, వర్బ్ V4, ప్లేయింగ్, వర్బ్ V5, ప్లేస్. ఓకేనా? ఇంకో వర్బ్ తీసుకుందాం. ఆస్క్, వర్బ్ V2, ఆస్క్డ్, వర్బ్ V3, ఆస్క్డ్, వర్బ్ V4, ఆస్కింగ్, వర్బ్ V5, ఆస్క్స్. ఓకేనా? యాక్ట్, వర్బ్ V2, యాక్టెడ్, వర్బ్ V3, యాక్టెడ్, వర్బ్ V4, యాక్టింగ్, వర్బ్ V5, యాక్ట్స్. ఈ విధంగా వర్బ్స్ నేర్చుకోవాలి. ఇంకా చూడండి,